अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ యామనాచార్యుల వారి పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 60 శ్లోకాలని సేవించాం. క్రిందటి శ్లోకంలో యామనాచార్యుల వారు సత్యం అహమపి తవైవాస్మి భరః, ఓ స్వామి నేను నీ చేతే రక్షింపబడేటటువంటి వాడిని. ఎందుకు అంటావా, ఎందుకు నిర్బంధిస్తున్నాను అంటావా, నీతో నాకు సకల విధమైనటువంటి బంధుత్వము ఉంది. నాకే కాదు, జగత్ అంతటికీ కూడా సకల విధమైనటువంటి బంధువు నువ్వు అని తెలియచేస్తూ పితాత్వం మాతాత్వం దయితనయస్త్వం ప్రియ సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసి గతిశ్చాసి జగతాం. జగత్తుకి తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు, ప్రియమైనటువంటి పుత్రుడివి నువ్వు, ప్రియ సుహృత్ నిత్యము కూడా మంచిని కాక్షించేటటువంటి సంబంధివి నువ్వు. త్వమేవ నువ్వే మా అందరి మంచిని కాక్షించేటటువంటి వాడివి. త్వం మిత్రం నువ్వే మిత్రుడవి, లోకంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా పంచుకోగలిగినటువంటి మిత్రుడివి, మంచిని కోరుకునేటటువంటి మిత్రుడివి. గురురసి లోకానికంతటికి జగత్తుకంతటికి కూడా ఆచార్యుడివి. నిన్ను ఎలా సులభంగా పొందాలో ఆ మార్గములన్నింటినీ కూడా తెలియచేసి మా చేత మాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్నంతటినీ కూడా తొలగించేటటువంటి ఆచార్యుడివి. గతిశ్చాసి, గతివి కూడా నువ్వే. ఇంకొక గతి లేనటువంటి వారం, నీ చేతే రక్షింపబడేటటువంటి వారం, అలా మాకు గతి కూడా నువ్వే. అది జగత్తుకంతటికీ కూడా అన్వయిస్తుంది, ప్రత్యేకించి నాకేమిటి అన్వయిస్తుంది. త్వదీయ నేను నీవాడను అని తెలియచేస్తూ త్వద్భృత్య నీకు భృత్యుణ్ణి నేను. నీవు కైంకర్యం, నేను చేసేటటువంటి కైంకర్యం నువ్వు స్వీకరించి ఆనందిస్తూ ఉంటే దాన్ని నేను పొంది ఆ ఆనందాన్ని పొంది అనుభవించేటటువంటి భృత్యుణ్ణి. తవ పరిజన నీకు కైంకర్యం చేస్తూ స్వరూపాన్ని నిలబెట్టుకునేటటువంటి వాడిని. త్వద్గతి గతి కూడా నువ్వే. నాకన్నీ నేను కోరుకునేటటువంటి పురుషార్థము నువ్వే, పురుషార్థాన్ని పొందేటటువంటి మార్గము నువ్వే. ప్రపన్నశ్చైవం ప్రపన్నుడైనటువంటి నేను నా రక్షణ భారాన్నంతటినీ కూడా నీ దగ్గరే నీ పాదార విందాల దగ్గర సమర్పించినటువంటి వాడిని. సతి అహమపి అలాంటి నన్ను తవైవాస్మి భరః నువ్వే రక్షింపదగినటువంటి వాడిని, రక్షింపబడేటటువంటి కోటిలో చేరేటటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ళ దగ్గర విన్నవించారు యామునాచార్యుల వారు క్రిందటి శ్లోకంలో. ఇలా పెరుమాళ్ళ దగ్గర విన్నవించేసరికి పెరుమాళ్ళు యామునాచార్యుల వారిని ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారట. ఏమిటి యామునాచార్యుల వారే, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? మీరు గొప్ప వంశంలో అవతరించినటువంటి వారు కదా, మీరెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని యామునాచార్యుల వారి యొక్క వంశం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ, ఆ వంశంలో అవతరించినటువంటి వారందరూ కూడా గొప్ప మహనీయులు కదా, సొట్టై కులం అనేటటువంటి గొప్ప కులంలో అవతరించినటువంటి వారు కదా. పరమాత్మ కురగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులు యోగాభ్యాసం చేసి యోగంలో పరమాత్మని ప్రత్యక్ష సమానాకారంగా సేవిస్తున్నటువంటి సందర్భంలో అలా వారు యోగ ధ్యానం చేస్తూ ఉంటే పరమాత్మ ఎలా వారిని కటాక్షిస్తాడు అంటే ఆ యోగంలో
వారు కురగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులు పెరుమాళ్ళను సేవిస్తూ ఉంటే పెరుమాళ్ళు వారిని కురగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులను చూస్తూ ఉంటారట. ఆ సందర్భంలో పక్కన దేవేరులున్న తమ చుట్టూత పరిజనమున్నా కూడా వారి వైపు ఒక చూపు కూడా చూడకుండా ఆ సర్వేశ్వరుడు ఆ కురుగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులనే చూస్తూ కటాక్షిస్తూ ఉంటారట. అలా ఉంటే ఒకసారి ఆ కురుగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులను సేవించడానికి యామునాచార్యుల వారు వెళ్ళారట. యామునాచార్యుల వారు వెళ్ళినటువంటి సమయంలో వారు కురుగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులు యోగ ధ్యానంలో ఉంటే, అయ్యో వీరికి యోగ ధ్యానం ఎందుకు భంగం చేయడం, వారు యోగం నుంచి మేల్కొన్న తర్వాతే వారిని సేవిస్తాను అని పక్కన వేయించేసి కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉంటే పెరుమాళ్ళు అప్పటి వరకు కురుగై కావలప్పన్ అనేటటువంటి వారినే చూస్తున్నటువంటి ఆయన, కటాక్షిస్తున్నటువంటి ఆయన అప్పటి నుంచి వారి వీపు భుజం వెనకాల ఉన్నటువంటి యామునాచార్యులు వారి వైపు చూడటం మొదలుపెట్టారట. అప్పుడు కురుగై కావలప్పన్ అనేటటువంటి వారు అన్నారట, ఇక్కడ ఎవరైనా సొట్టై కులం వారు ఉన్నారా అని అంటే, అడియన్ దాసని ఇక్కడ వేయించేసి ఉన్నారు అని యామునాచార్యులు వారు బదులు చెప్పారట. అప్పుడు మీకెలా తెలిసింది స్వామి, నేను చెప్పను కూడా శబ్దం కూడా చేయలేదు, చెప్పను కూడా చెప్పలేదు కదా, ఇలా అడియన్ వచ్చాడని చెప్పను కూడా చెప్పలేదు కదా అంటే, పక్కన దేవేరులున్నా కూడా వారి పక్కకు కూడా చూడనటువంటి స్వామి, వారి పక్కకు కూడా చూడకుండా నన్నే కటాక్షించేటటువంటి స్వామి కేవలం ఈ సొట్టై కులం అంటే నాదముని వంశస్థులు వస్తే తప్ప ఆ చూపును మరల్చడు. వారి వంశం మీద పరమాత్మకు అంత ప్రీతి ఉంటుంది. అలా నాదముని వంశస్థులు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటారు. అందుకే పరమాత్మ నన్ను చూడకుండా నా భుజం మీద నుంచి మీరు వెనకాల నిల్చొని ఉంటే మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు స్వామి, మిమ్మల్ని చూస్తున్నాడు. అందుకే వారు ఆ వంశస్థులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగాము అని వారు సమాధానం చెప్తారు. అలా గొప్ప పరమాత్మ చేతే ఇష్టపడేటటువంటి గొప్ప వంశంలో కదా మీరు జన్మించింది, అవతరించింది. అలాంటప్పుడు మీకు ఇలా ఆలంబనలో మీరు చేసేటటువంటి కపటపు వచనముల్ని ఆలంబనగా చేసుకొని మిమ్మల్ని కటాక్షించాలి అని ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఆ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా గొప్పవారే కదా, వారి ప్రభావం చేత మీరు కూడా కటాక్షింపబడతారు కదా, భగవత్ కృపకి పాత్రలు అవ్వగలుగుతారు కదా. దానికి సమాధానంగా వారి స్థితిని ఈ శ్లోకంలో పెరుమాళ ముందు విన్నవిస్తున్నారు. జనిత్వ ఇతి నిర్మహావంశ ప్రసూతిరల్లీరో, మీరు గొప్ప వంశంలో జన్మించి ప్రసూతర్ అల్లీరో, మీరు గొప్ప వంశంలో జన్మించినటువంటి వారు కదా. నిరాలంబరైపోలే, ఏ ఆలంబన లేనటువంటి వారిలాగా ఇంగనే గిరదు ఇలా ఎందుకు చెప్తున్నారు? ఏ ఆలంబన లేను, నాకు నువ్వే గతి, నా కపటపు వచనములే ఆలంబనగా చేసుకొని నువ్వు నా మీద కృపను ప్రసరింప చేయాలి అని ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? మీరు గొప్ప మహావంశంలో అవతరించినటువంటి వారు కదా అంటే, இவ்வம்சத்திலே பிறந்தனேனே ஆகிலும் பாப பிரச்சுரனாகையாலே సంసారత్తిలే అజుందానిన్రేన్. స్వామి, నేను నిజమే గొప్ప వంశంలో అవతరించినటువంటి వాడినైనప్పటికీ కూడా పాప ప్రచురనాగయ్యాలే, పాప ప్రాచుర్యము చేత సంసారత్తిలే అజుందా నిన్రేన్, సంసారంలో మునిగి ఉన్నటువంటి వాడిని. నా పాప ప్రభావంతో మిగిలినటువంటి మా వంశంలో మిగిలినటువంటి వారు నీ గురించి ఎలా అయితే నీ గురించి నీ కైంకర్యం గురించి పరితపించేటటువంటి వారు, ఆ కైంకర్య లాభాన్ని పొందినటువంటి భాగ్యవంతులైనప్పటికీ కూడా నేను చేసుకున్నటువంటి పాప ప్రాచుర్యం వల్ల సంసారంలో ఇంకనూ మునిగినటువంటి వాడిని. కాబట్టి ఎడుత్తు అరుళవేణుం ఎన్గిరార్, కాబట్టి నువ్వే నన్ను ఈ సంసారం నుండి బయటకు తీసి నన్ను కటాక్షించాలి అనేటటువంటి ప్రార్థన ఈ శ్లోకంలో చేస్తున్నారు. అంటే మీరు గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు కదా, ఆ గొప్ప వంశంలో ఉన్నటువంటి మహనీయులాగా మీరు కూడా కర్మజ్ఞాన భక్తి యోగాలన్నిటినీ ఆచరించి మీరు నన్ను పొందేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. అలా చేయకుండా అగతి
గతి లేనటువంటి వాణ్ణి. కేవలం కృపయా పర్యపాలయ స్వామి, కృపతోటి నన్ను రక్షించు అని ధరణిధర మే మనఃశిక్షయా, నా మనసును నువ్వే శిక్షించాలి అని తవ గుణగణం స్మారం స్మారం ఇది ఇచ్ఛామి గతభీహి. భయాన్ని నీ గుణములను అనుసంధానం చేసి 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 నీ దగ్గరికి ప్రీతితోటి నీ దగ్గరికి రాగలిగాను అని ఈ విధంగా ఏ గతి లేనటువంటి వారు మాట్లాడినట్టుగా మాట్లాడటం దేనికి అంటే, గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా పాప ప్రాచుర్యం వల్ల సంసారంలో మునిగినటువంటి వాణ్ణి, లోతైనటువంటి సంసారంలో మునిగినటువంటి వాణ్ణి, అది నా స్వప్రయత్నంతో కానీ నా వంశం యొక్క మహత్తుతో కానీ బయటపడలేనటువంటి వాణ్ణి. కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి, నీ చెయ్యి అందించి నువ్వే నన్ను రక్షించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి యామునాచార్యుల వారు కృప చేస్తున్నారు. ఆ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెరుందేవి తయారు గారు మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. జనిత్వాహం, వారు సిద్ధంగా లేకపోతే రాధిక గారు మీరే చెప్పచ్చు. జనిత్వాహం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం శుచీనాం యుక్తానాం గుణపురుష తత్వస్థితివిదాం నిసర్గాదేవా త్వచ్చరణకమలా ఐకాంతమనసాం అధోదః పాపాత్మా శరణదా నిమజ్జామి తమసి. జనిత్వాహం వంశే మహతి జగతి ఖ్యాతయశసాం శుచీనాం యుక్తానాం గుణపురుషతత్వస్థితివిదాం నిసర్గాదేవా త్వచ్చరణకమలైకాంతమనసాం అధోదః పాపాత్మా శరణద నిమజ్జామి తమసి. ఓ శరణద, ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఉపాయాన్ని ప్రసాదించేటటువంటి ఉపాయమయ్యేటటువంటి వాడా అని ప్రార్థిస్తున్నారు. ఆశ్రయించినటువంటి వారు ఎలాంటి వారైతే వారికి తగినటువంటి ఉపాయాన్ని ప్రసాదించేటటువంటి స్వామి. ఆశ్రయించినటువంటి వారు జ్ఞానులైతే జ్ఞాన యోగమే ఉపాయంగా ప్రసాదించేటటువంటి వాడు. ఆశ్రయించినటువంటి వారు గొప్ప వైభవం కలిగినటువంటి వారైతే వారికి భక్తి యోగాన్ని ప్రసాదించేటటువంటి వాడు. ఆశ్రయించినటువంటి వారు నాలాంటి గతి లేనటువంటి వారైతే తానే ఉపాయమయ్యేటటువంటి శరణత. నువ్వు ఉపాయాలను యోగ్యతను బట్టి ఉపాయాన్ని ప్రసాదించేటటువంటి ఓ స్వామి. జగతి లోకంలో ఖ్యాత యశసాం ప్రసిద్ధి పొందినటువంటి వంశము గలవారి యొక్క
ఏదైతే వంశం ఉందో అలాంటి వంశంలో పుట్టినప్పటికీ శుచీనాం పవిత్రుల యొక్క పవిత్రమైనటువంటి వారి యొక్క యుక్తానాం నిత్యము భగవద్ ఉద్యోగము కల యుక్తానాం నిత్యము కూడా విడిచిపెట్టవలసినటువంటిది ఏమిటి, పట్టుకోవలసినటువంటిది ఏమిటి అని తెలిసినటువంటి వారు నిత్యము భగవద్ గుణానుభవంలోనే తమని భగవద్గుణానుభవమే చేసేటటువంటి వారు గుణపురుషస్తత్వస్థితి విధాం. గుణము అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, పురుష అంటే ఆత్మ, తత్వ ఆ ప్రకృతి తత్వము, పురుష ఆత్మతత్వము, స్థితి ఉన్నది ఉన్నట్టుగా విధాం తెలిసినటువంటి వారు. ప్రకృతి అలాంటిది, ప్రకృతి స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, ఇవి యథార్థంగా తెలిసినటువంటి వారు. అలాంటి వారు యొక్క విధాం ఎరిగినటువంటి వారి యొక్క నిసర్గాదేవ త్వచ్చరణ కమలైకాంత మనసాం. నిసర్గాదేవ ఎటువంటి కారణము లేకుండా సహజంగానే త్వచ్చరణ కమలైకాంత మనసాం నిత్యము వారి మనసు ఎలా ఉంటుంది అంటే నీ చరణారవిందాలలో వారి మనసును ఉంచి దానినే ఆస్వాదిస్తూ ఉండేటటువంటి వారి యొక్క వంశే అలాంటి గొప్ప వంశంలో మహతి వంశే అలాంటి గొప్పదైనటువంటి వంశమునందు జనిత్వా పుట్టినప్పటికీ కూడా పాపాత్మ పాపమే స్వభావంగా కలిగినటువంటి వాడినై తమసి సంసారాంధకారంలో అధోధ క్రిందకు ఇంకా లోపలికి అధపాతాళానికి వెళుతున్నటువంటి వాడినై నిమజ్జామి మునుగుపోవచ్చున్నాను. కాబట్టి శరణు వసంగేటటువంటి వాడా, రక్షకుడైనటువంటి వాడా, కాపాడు, నన్ను రక్షించు అని యామునాచార్యుల వారు తమ నైత్యానుసంధానం చేస్తున్నారు. స్వామి నువ్వు చెప్పినట్టుగానే మహతి వంశే జనిత్వా అహం మహతి వంశే జనిత్వా గొప్పదైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడినైనప్పటికీ కూడా ఆ వంశం ఎలాంటిది, జగతి ఖ్యాత యశసాం జగత్తులో గొప్ప ఖ్యాతి గొప్ప కీర్తి గణించినటువంటి వంశమైనప్పటికీ కూడా శుచీనాం బాహ్యశుద్ధి అంతర్శుద్ధి కలిగినటువంటి వంశమైనప్పటికీ కూడా యుక్తానాం అంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి మహనీయులు అవతరించినటువంటి వంశం. విచక్షణ జ్ఞానం అంటే భగవంతుణ్ణి పట్టుకోవాలి, మిగిలినటువంటి వాటి పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి అనేటటువంటి విచక్షణ కలిగినటువంటి మహనీయులు అవతరించినటువంటి వంశంలో పుట్టినటువంటి అయినప్పటికీ కూడా గుణపురుష తత్వస్థితి విధాం ప్రకృతి స్వరూపము, ఆత్మస్వరూపము, పరస్వరూపము, అర్ధపంచజ్ఞానం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేటటువంటి గొప్ప మహనీయులకు ఉన్నట్టుగా తెలుసుకునేటటువంటి వారందరూ అవతరించినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడనే అయినప్పటికీ నిసర్గదేవా త్వచ్చరణ కమలైకాంత మనసాం నీ పాదార విందాలలో ఏదో తెచ్చిపెట్టుకున్నటువంటి భక్తి కాదు, తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రేమ కాదు. ఆ చరణార విందాలలో నిసర్గాదేవ ఎటువంటి కారణం లేకుండా సహజంగానే నీ పాదార విందాల పట్ల ప్రేమను కలిగి ఉండి ఆ పాదార విందాలనే నిత్యము అనుభవిస్తూ వారి ఏకాంత మనసు దేని అందు నిమగ్నమై ఉంటుంది అంటే కేవలం నీ పాదార విందాల పట్లే వారి మనసును నిలిపి ఆ అనుభవాన్ని నిత్యము అనుభవించేటటువంటి వారు అవతరించినటువంటి మహతి వంశే జనిత్వ అలాంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడినైనప్పటికీ కూడా అహం పాపాత్మ పాపిష్టి వాడిని పాపమే స్వరూపంగా కలిగినటువంటి వాడిని తమసి అధోధహ తమస్సు అనేటటువంటి సాగరంలో మునిగిపోతున్నటువంటి లోపలికి అధపాతాళానికి మునిగిపోతున్నటువంటి నన్ను శరణద ఉపాయాన్ని నువ్వే ఉపాయమై నన్ను రక్షించు స్వామి అని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు ప్రార్థిస్తున్నారు. మహతి వంశే అహం జనిత్వా వంశత్తుక్కు మహత్తయ్యావదు మహాత్మాగల్ వందు జనిక్కై వంశానికి ఉండేటటువంటి మహత్తు ఏమిటి, గొప్పతనం ఏమిటి అంటే మహాత్ములందరూ కూడా వచ్చి జన్మించినటువంటి గొప్ప వంశము. అలాంటి వంశంలో జన్మించినప్పటికీ కూడా ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం ఎన్నుం వంశత్తిలే పిరందు వైతు అనర్థపడా నిన్రేన్
అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. బుద్ధిమంతులైనటువంటి యోగుల కులంలో యోగం నుండి భ్రష్టుడైనటువంటి వారు, ఆ యోగం కలిగినటువంటి వారు, బుద్ధిమంతులైనటువంటి వారి యొక్క కులంలో పుట్టడం అనేటటువంటిది చాలా దుర్లభమైనటువంటిదండి. ఇటువంటి జన్మ లోకంలో చాలా దుర్లభంగా లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, నేను ఈ వంశంలో పుట్టడానికి యోగ్యత లేనటువంటి వాడినైనప్పటికీ కూడా మహనీయులందరూ కూడా అవతరించినటువంటి ఈ వంశంలో పరమాత్మ తన నిర్హేతుకమైనటువంటి కృపతోటి నేను జన్మించేటటువంటి స్థితిలో నన్ను ఈ వంశంలో తీసుకొచ్చి పడవేశాడు. అలా గొప్పదైనటువంటి వంశత్తులే పిరందువైతు తీసుకొచ్చి ఇక్కడ పడవేసిన, జన్మింపచేసిన అనర్థపడా నిండ్రే, అనర్థాన్ని పొందుతుండేటటువంటి వాడినవుతున్నాను. ఆ వంశ ప్రభావంతో అయినా నేను నిన్ను నీ పట్ల ఆ ప్రేమ కలిగినటువంటి వాడిగా అయి ఉండవలసింది, కానీ అనర్థపాలే అవుతున్నటువంటి వాడిని అవుతున్నాను. అంటే ఆ వంశంలో పుట్టినటువంటి మహనీయుల యొక్క ప్రభావము నా మీద లేదు. వారిని చూసి నేను నేర్చుకొని నా జీవితాన్ని సంస్కరించుకొని ఉజ్జీవించాలనేటటువంటి కోరిక కూడా లేక అనర్థపడుతున్నాను. దీనికి కారణము పాపాత్మ, నా పాపమే కారణము. మంచి వంశంలో పుట్టినటువంటి మహత్వ కలిగినటువంటి వంశంలో పుట్టినప్పటికీ అనర్థపడడానికి కారణము నా పాపమే. జగతి ఖ్యాత యశసాం చతుస్సాగర పర్యంత యాన భూమి పరప్పేలాం ప్రసిద్ధమాన పుగజయుడయవర్గల్. చతుస్సాగర పర్యంతమైనటువంటి భూమి అంతా ప్రసిద్ధమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారి యొక్క వంశంలో అవతరించినటువంటి వాడిని. కీర్తి అంటే ఏదో ధనాన్ని ఆర్జించో లేకపోతే గొప్ప బిరుదులను సత్కారాలను పొందో కీర్తి కాదు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవంతుడు తమకి చేసినటువంటి ఉపకారము లోకమంతా కూడా తెలియచేసేటటువంటి మహనీయుల ఆ కీర్తి కలిగినటువంటి వారి యొక్క వంశంలో అవతరించినటువంటి వాడిని. திகழ்ந்தன் திருவருள் செய்து உலகத்தார் புகழ்த்தானது காட்டி தந்து என்கிறபடியே భగవద్ విషయీకారముడైయవర్గల్ ఎందు లోక ప్రసిద్ధమాయిరుక్కై. ఆ వంశస్థులు ఎలాంటి వారు అంటే పరమాత్మ తమకి చేసినటువంటి ఉపకారం లోకానంతటికీ కూడా తెలిసేటట్టుగా గొప్ప కీర్తన పరమాత్మ గురించి కీర్తించేటటువంటి వారు. అలా కీర్తించి గొప్ప కీర్తిని పొందినటువంటి వారు. తిగజుం తన్ తిరువరుళ్ செய்து உலகத்தார் புகழனது காட்டி தந்து என்னுள் திகழும் மணிக்குன்றம் ஒன்றே ஒத்து நின்றான் పుగజమత్తెనక్కుమోర్ పొరులే. దిగజం ప్రకాశించేటటువంటి తన్ తిరువరుల్ తన నిర్హేతుకమైనటువంటి కృపను చేసి ఉలగత్తార్ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పుగజం కొనియాడేటట్టుగా అదుపుగజ్ ఆ కొనియాడటం కూడా తాను కాట్టి తందు చూపించి ఎన్నుల్ నా హృదయమున దిగజం ప్రకాశించుచున్న ఒక మణికుండ్రం ఓత్తు రత్న పర్వతం వల్లే నిన్రానున్నటువంటి వాడు. నా హృదయంలో పెరుమాళ్ళు ఒక పెద్ద రత్న పర్వతంలా ఉండి నన్ను సరిదిద్ది తన నిర్హేతుకమైనటువంటి కృపను అంతటినీ ప్రకాశించేటటువంటి తన నిర్హేతుకమైనటువంటి కృపను చూపి ఉలగత్తార్ పొగజం లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను కొనియాడేటట్టుగా చేసి ఆ పొగడటం కూడా నాకు చూపించి పరమాత్మ నేను చూసేటట్టుగా నేను గుర్తించేటట్టుగా చేసి అలా నాకు ఎంతో ఉపకారం చేసినటువంటి ఓ స్వామి, నా హృదయంలో ఉన్నటువంటి స్వామి, ఎనక్కు మత్తు నాకు వేరే పొగడేటటువంటి పొగడత ఓర్ పొరులే ఒకటి ఉంటుందా, ఇంకొకటి ఏమన్నా కావాలా? అలా పరమాత్మను కీర్తించి తద్వారా కీర్తిని పొందడం కన్నా వేరొక కీర్తి కావాలా అన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి జగతిఖ్యాత యశసామని ఈ వంశంలో ఉన్నటువంటి వారు పొందినటువంటి కీర్తి ఏమిటి అంటే పెరుమాళ్లకు కైంకర్యం సమర్పించి ఆయన చేసినటువంటి ఉపకారాన్ని మనసులో ఉంచుకొని వారి హృదయంలో పెరుమాళ్ళు ఏం చేసి ఉంటే
ఆ ఉపకార స్మృతిగా పెరుమాళ్ళకి కైంకర్యం సమర్పించి పొందినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వారు. భగవత్ విషయీకారముడై ఎవర్గళ్ ఎందు లోక ప్రసిద్ధమాయిరుక్కై. భగవంతుని యొక్క కృపకి పాత్రులైనటువంటి వారు అని లోకంలో అందరూ కూడా కొనియాడేటటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వారు. లోకంలో కీర్తి అంటే ఏమిటి అంటే వీరు భగవత్ కృపకి పాత్రులైనటువంటి వారు అని నలుగురు చేత కీర్తింపబడితే అది జగత్ఖ్యాతి యశసాం, అది జగత్తులో ఉన్నటువంటి గొప్ప ఖ్యాతి అవుతుంది. అలాంటి ఖ్యాతి కలిగినటువంటి వారు భగవంతుడి కృపకి విషయీకారముడై వర్గళ్ ఎందు, భగవంతుని యొక్క కృపకి పాత్రులైనటువంటి వారు అని లోకమంతా కొనియాడేటటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి వంశంలో జన్మించినప్పటికీ శుచీనాం భగవద్వ్యతిరిక్త విషయంగళిల్ భోగ్యతా గంధరహితరాయిరుక్కై. భగవద్వ్యతిరిక్త విషయంగళిల్ భోగ్యతా గంధరహితరాయిరుక్కై. భగవంతుడికి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉంటే వాటి విషయంలో భోగ్యతా బుద్ధి లేకుండా ఉండేటటువంటి వారు. శుచి కలిగి ఉండడము అంటే కేవలం భగవంతునికి పెరుమాళ్ళకి సంబంధించినటువంటి విషయముల పట్లే మనసు వెళ్ళేటట్టుగా ఒక మనస్సుచి అంతఃశుచి కలిగినటువంటి వారు. అంతర్బాహ్యమాన ఉభయ శుద్ధి అయి సొల్లుమా. ఇలా శుచీనామని చెప్పడం వల్ల అంతర్శుద్ధి బాహ్య శుద్ధి రెండు కూడా కలిగినటువంటి వారి యొక్క వంశము. ఈ వంశத்திலே పిరందు వయస్సు అశుభాస్పదం ఎన్నక్కడవిరో. ఇలాంటి వంశంలో కూడా పుట్టి అశుభాస్పదం ఎన్నక్కడవిరో. మీరు అశుభాలన్నిటికీ కూడా ఆస్పాదమైనటువంటి వాణ్ణి అనేటటువంటి మాట ఎలా అనగలుగుతున్నారు అల్వందారులే అని పెరుమాళ్ళు అడుగుతున్నారట. అంత గొప్ప శుచిత్వం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి వారు అయినప్పటికీ యుక్తానాం కృతకృత్య ప్రతీక్షంతే ఎన్గిరపడియే నిత్యయోగాకాంక్ష మనస్కరా ఇరుక్కమవర్గళ్. ప్రాయసః పాపకారిత్వాత్ మృత్యోః ఉద్విజతే జనః కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యం ప్రియం ఇవాతిథిం. లోకంలో పాపాలు చేసినటువంటి వారందరూ కూడా మరణాన్ని చూసి భయపడుతూ ఉంటారు. పాపం ఎక్కువగా చేసినటువంటి వారు అమ్మో మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని భయంతో గడుపుతూ ఉంటారు. కానీ కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యం అతిథిం. ఒక అతిథి ప్రియమైనటువంటి అతిథి మన ఇంటికి వస్తూ ఉంటే మనం ఎలా వేచి చేస్తూ ఉంటామో కృతకృత్యాః చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసినటువంటి వారు ఆ మృత్యువు కోసం ప్రియమైనటువంటి అతిథి ఇంటికి వస్తూ ఉంటే ఎంత ఆనందంగా వేచి చూస్తూ ఉంటారో అలా ప్రతీక్షిస్తూ ఉంటారు. ఎవరు? కృతకృత్యాః చేయవలసినవన్నీ కూడా చేసినటువంటి వారు అంటే ఏమిటి అర్థం అంటే తమ భారాన్నంతటినీ కూడా భగవంతుని యొక్క పాదార విందాల దగ్గర సమర్పించి ఆచార్య అభిమానాన్ని పొంది భాగవతోత్తముల అభిమానాన్ని పొంది నిత్యము భాగవత అభిమానాన్ని ఆకాంక్షిస్తూ దానినే పొందుపరుచుకుంటున్నటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారు కృతకృత్యులు. శరణాగతి చేసి భాగవత అభిమానము ఆచార్య అభిమానము పొందేటటువంటి వారు కృతకృత్యులు. అలాంటి కృతకృత్యులు మృత్యువు కోసం ప్రియ అతిథి కోసం వేచి ఉండేటటువంటి వారు ఎంత ఆనందంగా వేచి ఉంటారో అలా ప్రతీక్షంతే మృత్యుం ప్రియం ఇవా అతిథిం. అలా అతిథి కోసం మృత్యువు కోసం వేచి చూస్తూ ఉంటారు. అలా ఎంగిరపరడి నిత్యయోగాకాంక్ష మనస్కరా ఇరుక్కుమవ. నిత్యము కూడా యోగాన్ని కోరుకునేటటువంటి వారే. అలా యుక్తానాం అంటే నిత్యము పెరుమాళ్లను మనసులో ధ్యానిస్తూ ఉంటూ నిత్యము భాగవతోత్తముల వైభవాన్ని ధ్యానిస్తూ ఉంటూ నిత్యము ఆచార్య పాదపద్మములను ధ్యానిస్తూ ఉంటూ మృత్యువు కోసం ఎదురు చూసేవారు. అలాంటి యుక్తానం విచక్షణ కలిగినటువంటి వారు. మాఘవైగుంధం కాన్వదర్తు యన్
మనమేఘమెన్నుం గొప్పదైనటువంటి వైకుంఠాన్ని దర్శించాలని నా మనసు సదా కోరుకుంటోంది అని ఆళ్వార్లు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆ వంశస్థులందరూ కూడా అలా పెరుమాళ్ళ గురించే ఆలోచించేటటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు. అగం సేర్ నరసింగం తాగి ఓ రథం వళ్ళుగిరార్ పిళందానురై మాఘవైగుంధం కాண்பதற்கு என் మనమేఘమెన్నుం ఇరాపగల్ ఇంద్రియే. ఆగం హృదయం, సేర్ హృదయమున అమరినటువంటి నరసింగమాదాగి నరసింహ రూపంతో ఓర్ కఠినమైనటువంటి ఆఘం శరీరము, హిరణ్యకశిపుని యొక్క కఠినమైనటువంటి శరీరమును తీక్షణమైనటువంటి గిరాల్ నఖముల చేత పిళందాన్ చీల్చినటువంటి వాడు ఉరై నివసించు మాఘం. ఆయన అలాంటి స్వామి నరసింహావతారం ఎత్తి హిరణ్యుని యొక్క కఠినమైనటువంటి ఆ శరీరాన్ని తీక్షణమైనటువంటి నఖములతోటి చీల్చినటువంటి ఆ స్వామి నివసించేటటువంటి మాఘం పరమాకాశమునందరి వైగుంధం వైకుంఠమును కాண்பதற்கு చూడడం కోసం మనం నా మనసు ఇరాపగల్ ఇంద్రి ఏకం ఎన్నుం వెయ్యి పవళ్ళు ఎడతగక ఏకరీతిగా ఎన్నుం ధ్యానిస్తోంది. మహనీయుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క వైకుంఠాన్ని చూస్తానో కదా, పూవికొళ్ళుం కాలం ఎన్నుం కురుగాదో అని నిత్యము కూడా గోపాలాచార్య స్వామి వారు నిత్యము వారు సేవించేటటువంటి ఆ ద్వయమంత్రం ఏమిటి అంటే పూవికొళ్ళుం కాలం ఎన్నుం కురుగాదో. ఎప్పుడెప్పుడు ఆ పరమాత్మని చేరుతానో కదా, ఎప్పుడు ఆ పరంధాముని యొక్క వైకుంఠాన్ని నేను సేవిస్తానో కదా, ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి మహనీయులందరూ భాగవతోత్తములతోటి నిత్యులతోటి ముక్తులతోటి కలిసి మా ఆచార్యుల యొక్క తిరువడి ఆశ్రయించి ఎప్పుడో ఆ పరమాత్మకు నిత్య కైంకర్యం సేవించేస్తానో కదా అని ఉండేటటువంటి మనస్థితి కలిగినటువంటి వారు. అలాంటి మనస్థితి కలిగినటువంటి మహనీయులందరూ కూడా జన్మించినటువంటి వంశంలో పుట్టినప్పటికీ అంటున్నారు. ఇళయ పెరుమాళై పోలే దేవరోడు అల్లదు కాలక్షేప మర్యాద ఇరుక్కుమవర్గళ్ ఎన్నువాం. ఇళయ పెరుమాళ్ళలాగా పెరుమాళ్ళ చక్రవర్తి తిరుమగన్ లేకపోతే తనకి కాలక్షేపమే అవదు, అసలు కాలం గడవదు. రామచంద్రుడికి లక్ష్మణస్వామికి ఎప్పుడూ కూడా రామచంద్రుడి పక్కన లేకపోతే ఆయన కాలమే గడవదు, ప్రాణములే ఉండవు, ప్రాణములు ధరించి ఉండలేనటువంటి స్థితిది లక్ష్మణస్వామి. రామచంద్రుడితోనే తనకి కాలము, రామచంద్రుడితోనే తన కాలక్షేపము. ఆయన గడుస్తూ ఒక క్షణం గడవాలి అంటే పక్కన రామచంద్రుడు ఉండాలి. ఆ క్షణం రామచంద్రుడి పక్కన లేకపోతే ఆయన ఎలా అయితే నిలవలేకుండా ఉంటాడో, ఒక క్షణం కూడా జీవించలేకుండా ఎలా ఉంటాడో, అలా మహనీయులందరికీ ఆ వంశస్థులందరికీ కూడా పెరుమాళ్ళ సేవ, భాగవతోత్తముల సేవ, ఆచార్య సేవతోనే వారి జీవితాన్ని గడుపుకునేటటువంటి వారు. అది ఏమాత్రం లోపించినా సహించి ధరించి ఉండలేనటువంటి మహనీయులందరూ కూడా అవతరించినటువంటి వారు. ఇప్పటి పట్ట వంశత్తిలే పిరందు ఇచ్చై పోరాదు ఎన్నక్కడ వీరో ఎంగై. ఇలాంటి వంశంలో పుట్టినప్పటి నిత్యము వారు అభిలషించేది ఏమిటి అంటే నిత్యము పెరుమాళ్ళనే మనసులో ధ్యానిస్తూ ఉండేటటువంటి వారి వంశంలో పెట్టి ఇచ్చై పోరాదు ఎన్నక్కడ వీరో. అసలు ఇచ్చలేనటువంటి వాణ్ణి స్వామి, కేవలం నా మాటలనే ఆలంబనగా చేసుకొని నన్ను కటాక్షించు అని ఎలా అనగలుగుతున్నారు ఆళ్వందార్లే అని పెరుమాళ్ళు ప్రశ్నించారట. కిందటి శ్లోకంలో ఇచ్చలేదు, నీ కైంకర్యాన్ని ఎంత గొప్పదో దానికి తగినటువంటి ఆర్తి నా మనసులో లేదు అని ఎలా అనగలిగారు ఇంత గొప్ప మహనీయులు? యుక్తానామని చెప్పేటటువంటి నిత్యము పెరుమాళ్ళ యొక్క భావనా పరంపరలను, భాగవతోత్తముల యొక్క సేవా పరంపరలను, వారి వైభవాన్ని మనసులో ధ్యానిస్తూ ఎప్పుడెప్పుడు వైకుంఠాన్ని చేరుతానా, అక్కడ పరమాళ్ళకి ఎప్పుడు కైంకర్యాన్ని చేస్తానా అని నిత్యము భావించి ఉండేటటువంటి మహనీయుల యొక్క తిరువంశంలో అవతరించి ఈ మాట లాన కలుగుతున్నారు అని పెరుమాళ్ళు అంటున్నారు. గుణపురుష తత్వ స్థితి విధాం ചിതചിതീശ്വരர்களுடைய ஸ்வரூப சுபாவ சம்பந்தங்களை அறியும் அவர்கள்.
చిత్తు అచిత్తు ఈశ్వరుని యొక్క స్వరూపములన్నిటినీ కూడా చక్కగా తెలిసినటువంటి వారు. గుణము అంటే గుణమెన్రు గుణాశ్రయమాన ప్రకృతి అయి చొల్లగిరదు. గుణము అంటే గుణములు ఆశ్రయించి ఉండేటటువంటి ప్రకృతి గురించి చెప్పబడుతోంది. అంటే సత్వ రజస్తమో గుణములు ఎక్కడ ప్రకృతిని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ ప్రకృతిని గుణపదంతో చెప్తున్నారు. పురుష పదంతో ఆత్మను చెప్తున్నారు. తత్వము అంటే పరతత్వము, ఆ పరమాత్మ గురించి చెప్తున్నారు. వాటి స్థితి యథాస్థితిని యథాతథంగా వాటి యొక్క వాటి యొక్క స్వరూప స్వభావాలను చక్కగా తెలిసినటువంటి విదాం అంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు, వాటి యొక్క లక్షణములు చక్కగా తెలిసినటువంటి వారు. అలాంటి వారు వారి యొక్క వంశంలో జన్మించినటువంటి వారు కదా. ఎప్పుడైతే ఈ శరీరము శాశ్వతము కాదో, ప్రకృతి వల్ల కలిగినటువంటిది, దీనివల్లే రాగద్వేషాలు రజస్తమో గుణములన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అనేటటువంటి విషయం తెలిసి ఆత్మ ఎప్పుడూ జ్ఞానము ఆనందము అనేటటువంటి గుణములతో ప్రకాశించేటటువంటిది. ఆత్మకి శరీరం వల్ల సంబంధం కలగడం వల్లే మనకి ఇన్ని పాపాలని సుఖాలను అనుభవించే కర్మానుభవం చేసేటటువంటి వారం అవుతున్నాము అనేటటువంటి విషయం కనుక మనకి సుస్పష్టంగా తెలిసిన తర్వాత మన ప్రయత్నంతో మనం దీన్ని ఛేదించుకోలేము, సంసారం నుండి బయటపడలేము. పైన ఒక పరతత్వం ఉంది. ఆ పరతత్వం యొక్క కటాక్షం చేత ఆయన చక్కటి కృప కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. తన నిర్హేతుకమైనటువంటి కృపతోనే మనం ఈ సంసారం ఈ శరీరం నుండి ఈ ఆత్మని జీవింపచేసి తన కటాక్షానికి పాత్రులై అక్కడ నిత్య కైంకర్యం ప్రసాదించగలిగినటువంటి వాడు అనేటటువంటి విషయము ఆ మూడిటి యొక్క స్వరూప స్వభావాలు చక్కగా తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అలా ఆ మూడిటి యొక్క స్వరూప స్థితులన్నిటినీ కూడా చక్కగా తెలిసినటువంటి వారు. అలాంటి నేను పుట్టినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడినైనప్పటికీ కూడా ఇంకా వారి యొక్క వైభవం ఏమిటి అంటే నిసర్గాదేవ ఇత్యాది వత్సమానదు జనిత్త పోదే తాయి ములయిలే వైక్కుమా పోలే చరణారవిందంగళిలే ఏకాంతమాన మనస్సై జన్మ ప్రభుతియాగ ఉడయవర్గల్ అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే నిసర్గదేవా త్వచ్చరణ కమలైకాంత మనసాం. పుట్టినప్పటి నుండి కూడా సహజంగా భగవంతుని యొక్క పాదార విందాల పట్ల భక్తి ప్రేమ కలిగినటువంటి వారు, ఏదో మధ్యలో తెచ్చిపెట్టుకున్నట్టుగా కాకుండా జన్మతః ఆ భగవంతుని యొక్క చరణార విందాల పట్లే మనసు కలిగినటువంటి వారు. అది ఎలా ఉంది అంటే వత్సమానదు జనిత్త పోదే తాయి ములయిలే వైక్కుమా పోలే. ఒక దూడ, అప్పుడే పుట్టినటువంటి దూడ ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేకుండానే జనించిన తర్వాత పుట్టిన వెంటనే తాయి ములయిలే వైక్కుమా పోలే, ఆ తల్లి ఆవు దగ్గరకు వెళ్ళి ఆ తల్లి ఆవు యొక్క పొదుగులో ఉన్నటువంటి ఆ పాలని ఎలా పొదుగు దగ్గరికి తన నోటిని ఎలా అయితే సహజంగా వెళ్ళి పెట్టి ఆ పాలను ఎలా అయితే తాగుతుందో అలా ఈ వంశంలో జన్మించినటువంటి మహనీయులందరూ కూడా త్వచ్చరణారవిందంగళిలే ఏకాంతమాన మనస్సై జన్మ ప్రభుతియాగ ఉడయవర్గల్. అలా ఈ జన్మలో ఇక్కడ అవతరించినటువంటి మహనీయులందరూ కూడా నీ చరణారవిందాల పట్ల ఏకాంత మనస్సు, వాటినే భావిస్తూ వాటినే అనుభవిస్తూ తద్వారా జనితమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి మనస్సు కలిగినటువంటి వారు. అది కూడా జన్మసిద్ధంగా వచ్చినటువంటి వారు. ప్రహ్లాదాళ్వాన్ లాగా ఎవరో ఆ ప్రహ్లాదుడికి చెప్పవలసినటువంటి అవసరం లేకుండా జన్మతః భగవంతుని పట్ల ప్రేమ భక్తి కలిగినటువంటి మహనీయులు. మనసు ఇతర విషయముల పట్ల వెళ్ళనివ్వకుండా కేవలం భగవంతుడి చరణారవిందాల పట్ల వాటిని అనుభవించడంలోనే మనసును లగ్నం చేసి దాన్నే భోగ్యంగా అనుభవిస్తున్న ఆ చరణారవిందాల యొక్క భోగ్యతను అనుభవిస్తున్నటువంటి మనసు జన్మతః కలిగినటువంటి వారు. తులసి పుట్టినప్పటి దగ్గర నుండి పరిమళభరితంగా ఉంటుంది. తులసి పుట్టడమే తిరుత్తుజాయి పుట్టడమే పరిమళంతో పుడుతుంది కాబట్టి అలా తిరుత్తుజాయి లాంటి మనసు కలిగినటువంటి వారు నీ చరణారవిందాలని అనుభవిస్తూ ఉండేటటువంటి ఒక గొప్ప మనసు జన్మ ప్రకృతిగా ఉడేవారు, జన్మతో సహా వచ్చినటువంటి వారు.
சொன்ன శుద్ధి యోగాదిகள் నైసర్గమంగై కింద చెప్పబడినటువంటి శుద్ధి యోగము అవన్నీ కూడా కింద చెప్పబడినటువంటి శుచీన యుక్తానా అని చెప్పబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా నిసర్గము అంటే జన్మతః, నైసర్గికము అంటే జన్మతః వచ్చినటువంటివి, ఏవో మధ్యలో వచ్చినటువంటివి కాదు. వారి ఈ లోకంలో అవతరిస్తున్నటువంటి సందర్భంలో పరమాత్మ నిర్హేతుకమైనటువంటి ఆ శ్రీయపతి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వారి మీద పడి వారికి జన్మతః ఇవన్నీ శౌచము, ఆ తర్వాత పరమాత్మను ధ్యానించేటటువంటి మనస్సు ఒక యోగము, యుక్తానామని చెప్పబడేటటువంటి ఆ యోగము గుణపురుష తత్వస్థితి విధాం, ఆ గుణములన్నీ చిత్తు అచిత్తు ఈశ్వర తత్వాలన్నిటినీ కూడా చక్కగా తెలుసుకునేటటువంటి ఒక జ్ఞానము. అంతేకాకుండా అంతకన్నా గొప్పది భగవంతుని యొక్క చరణార విందాల పట్ల ప్రేమ రూపమైనటువంటి భక్తి కూడా నిత్యము కలిగినటువంటి వారు. అలాంటి వారు అలావి ఏదో మధ్యలో ఉపదానంగా మధ్యలో వచ్చినటువంటివి కాదండి, అవన్నీ కూడా నైసర్గికంగా వచ్చినటువంటివి, పరమాత్మ కటాక్షంతో మొదటి నుండి జన్మతః వచ్చినటువంటి విషయములు. అలాంటి వారు అవతరించినటువంటి వంశంలో పుట్టినప్పటికీ కూడా, అలాంటి గొప్ప జన్మలో పుట్టినప్పటికీ జనిత్వామహం వంశే మహతి జగత్ మహతి, ఇలాంటి గొప్ప ఖ్యాతి కలిగి ఇలాంటి గొప్ప గుణగణములు కలిగినటువంటి వంశంలో పుట్టినప్పటికీ కూడా పాపాత్మ పాపందాన్ ఒరు వడిగు కొండా పోలే ఇరుక్కుమవన్, పాపమే ఒక రూపం కడితే పాపానికి ఒక రూపాన్ని ఇస్తే అలా నేనుంటాను, మూర్తీభవించినటువంటి పాపమే నేను. పాపందాన్ ఒరు వడిగు, దానికి ఒక శరీరాన్ని కనుక కల్పిస్తే అప్పుడు నేనవుతాను. లోకంలో ఉన్నటువంటి పాపానంతరికీ కూడా ఒక రూపాన్ని కడితే అది నేనవుతాను. కృష్ణుని పట్ల తృష్ణకి ఒక రూపాన్ని ఇస్తే అది నమ్మాళ్ళ పట్ల ఎలా అయితే అవుతుందో, నా వంశంలో పుట్టినటువంటి వారందరూ కూడా ఎలాంటి వారు అంటే కృష్ణుని పట్ల ఉన్నటువంటి తృష్ణకి ఒక రూపాన్ని తలిస్తే వారవుతారు. నేను ఎలాంటి వాడిని అంటే లోకంలో ఉన్నటువంటి పాపానంతటికీ కూడా ఒక రూపాన్ని ఇస్తే నేను అవుతాను. అది నాకు వాళ్ళకు ఉన్నటువంటి తారతమ్యం. వారందరూ ఏమో పెరుమాళ్ల పట్ల భక్తికి ప్రేమకి ఒక రూపాన్ని దాలిస్తే ఆళ్వార్లు ఆచార్యులు అయినట్టుగా నేను ఇక్కడ ఎలాంటి వాడిని అంటే పాపానికి ఒక రూపాన్ని ఇస్తే అది నేనవుతాను. జ్ఞానానందముజయ పాపమే నిరూపకమా ఇరుక్కై పాపాత్మ, పాపమే ఆత్మగా కలిగిన నా ఆత్మ అంతా కూడా పాపమే. నిజానికి ఆత్మకు ఉండవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే జ్ఞానము, ఆనందము, ఆత్మకి నిరూపకములు అంటారు. అలా కాకుండా పాపమే ఆత్మగా కలిగినటువంటి వాణ్ణి, పాపమే నిరూపకంగా కలిగినటువంటి వాణ్ణి. ఆత్మ అంతా వెతికి చూసినా అంతా పాపమే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి అలా పాపమే నిరూపకంగా కలిగినటువంటి వాణ్ణి. శరణదా ఇవ్వళవళిం ఉన్ పక్కల్ అవకాశం ఉండాంబడి ఆళ్ పార్తరుళి అరుళి తరుమవరిరే దేవరీర్, ఇలా నీ పక్కన ఉండడానికి కూడా అవకాశం వీలు లేనటువంటి నాకు నీ పట్ల అవకాశం ఉండేటట్లుగా అనుగ్రహించు. ఇక్కడ నీ ముందుకు వచ్చి నిన్ను సేవిస్తూ నీ ముందు ఈ మాట పలికేటట్టుగా నన్ను కటాక్షించినటువంటివి వాడివి నువ్వే కదా. నాకు ఉపాయంగా మారి ఈనాడు ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి వాడివి నువ్వే కదా. అది నీలో ఉన్నటువంటి కరుణకి దయకు ప్రతీక, దయం యొక్క మహత్తు అది. అలా శరణదా నువ్వే ఉపాయంగా ఉండి ఇంత పాపమే నిరూపకంగా కలిగినటువంటి వాడిని కూడా నీ ముందు తీసుకొచ్చి నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించావు. కాబట్టి ఓ శరణదా, ఓ ఉపాయమైనటువంటి వాడా అంటున్నారు. తమసి అధోధో నిమజ్జామి ప్రకృతిల్ ఎడుక్క నిలైతాலும். పాపం పెరుమాళ్ళు ఏం చేస్తారు, ప్రకృతిలో మునిగిపోయినటువంటి సంసారంలో మునిగిపోయినటువంటి మనని పెరుమాళ్ళు ఓ దేవరీరే మీరేమో ఎడుక్క నిలత్తాలం తీయాలి, ఇతన్ని ఉజ్జీవింపచేయాలి అని మనసులో భావించి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కై కెట్టాడపడి అమిజానిన్రే నీ చేతికి అందకుండా లోపల ఉండిపోయినటువంటి వాణ్ణి.
అక్కడెక్కడో పరమపదం నుండి ఈ సంసారంలో ఉన్నటువంటి నన్ను ఉజ్జీవింప చేయాలని నీ చెయ్యి పెట్టి నన్ను బయటికి తీయాలి. సంసార సాగరం నుండి చెయ్యి పెట్టి దుఃఖ సాగరం నుండి పాప భూయిష్టమైనటువంటి సంసారం నుండి నన్ను ఉజ్జీవింప చేయాలని నువ్వు చెయ్యి పెట్టి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నువ్వు అక్కడ నుండి ఇక్కడికి దిగి వచ్చి రాముడిగా, కృష్ణుడిగా, ఆచార్యుడిగా నువ్వు అవతరించినప్పటికీ కూడా నన్ను తీర్చిదిద్దాలని నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నీకు కూడా అందకుండా లోపల మునిగి కై కెట్టాదపడి అమిజానిన్రేన్ నీ చేతికి అందకుండా మునిగి ఉన్నటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పన్మామాయ పల్పిరవియుల్ పడుహిన్రయాన్ పరమాత్మ యొక్క నీ పలు విధములైనటువంటి మాయల వల్ల కలిగినటువంటి పలు జన్మలలో పడి ఉన్నటువంటి నేను ఆశ్చర్యం స్వామి, నువ్వు నన్ను ఎన్నో జన్మలలో పడవేశావు. ఆ జన్మ పరంపరలన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి వాడిని. ఎన్గిరపడే ఎన్నం తరై కండిలేన్ ఎన్గిరార్ ఈనాటికి కూడా ఆ తీరం ఎక్కడుందో కూడా తెలియనటువంటి వాడిని. అంతలో కనీసం తీరం ఎదురుగుండా కనిపిస్తూ ఉంటే దానివైపు ఈదాలి అనేటటువంటి ప్రయత్నమైనా చేయొచ్చు. అసలు తీరమే కనిపించి ఇది ఇప్పటికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాను, ఎత్తుతూ ఈదుతూనే ఉన్నాను, కానీ తీరం ఎక్కడో కనిపించకుండా ఉన్నటువంటి సముద్ర అజ్ఞానాంధకారంలో అధోధో నిమజ్జామి తమసి అధోధో నిమజ్జామి తమస్సులో అలాంటి అంధకార భూయిష్టమైనటువంటి తమస్సులో మునిగి ఉన్నాను. తీరం కనపడకుండా ఉండేటటువంటి ఆ సముద్రంలో మునిగి ఉన్నాను. ఇత్తాల్ సంతానికర్ దేవర్ పక్కల అవగాహిత్తవళవం నాన్ ప్రకృతిలే అవగాహిత్తేనెంగిరార్. ఇలా నిన్ను పొందాలి అనుకున్నటువంటి నా వంశస్థులందరూ కూడా దేవత నీ గుణానుభవంలో మునిగినటువంటి నీ గుణానుభవంలో అవగాహించినటువంటి వారైతే నా ప్రకృతిలే అవగాహితని సంతానికర్ నన్ను సంతానంగా పొందాలి అనుకున్నటువంటి నా తల్లిదండ్రులు, నా పితామహులు, నా ప్రపితామహులు అందరూ కూడా దేవర్ పక్కల అవగాహిత్తడవం నాన్ ప్రకృతిలే అవగాహితే నింగిరార్. వాళ్ళందరూ ఏమో నీ గుణానుభవంలో, నీ గుణములలో, నీ దివ్యమంగళ విగ్రహ వైభవంలో వాళ్ళందరూ అవగాహిస్తూ ఉంటే నేనేమో ప్రకృతిలే అవగాహిత సంసారంలో పడి దాంట్లోనే కొట్టమిట్టాడుతున్నాను. కాబట్టి తమసి అధోద నిమజ్జామి అలాంటి తమస్సులో మునిగి ఉన్నటువంటి నన్ను శరణదా నువ్వే ఉపాయంగా ఉండి నన్ను రక్షించాలి సుమా అని ప్రార్థిస్తున్నారు. జనిత వంశమిదు నేను జనించినటువంటి వంశం ఇది. ఎలాంటి వంశము నేను జనించినటువంటి వంశము అంటే శుచీనాం యుక్తానాం గుణపురుషతత్వ స్థితివిదాం నిసర్గాదేవ త్వచ్చరణ కమలైకాంత మనసాం మహతి వంశే మహతి జగతి ఖ్యాత యశసాం. అలాంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడిని. అలాంటి వంశం నాది. దేవర్ శరణ్యర్ నువ్వేమో నీ వైపు కొంచెం ఇచ్చ కలిగినటువంటి వారందరికీ కూడా తానే ఉపాయంగా మారి కావాల్సిన వారికి కావాల్సిన ఉపాయం ఆయనను పొందడానికి యోగ్యులైనటువంటి వారికి వారి యోగ్యతానుగుణంగా ఉపాయాన్ని ప్రసాదించి వారందరినీ కూడా దగ్గరికి చేర్చుకునేటటువంటి గొప్ప కరుణ కలిగినటువంటి వాడివి నువ్వు. కానీ ఇప్పటి ఇరుక్క గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడిని నేను. ఆ వంశం యొక్క వైభవం, ఆ వంశస్థుల యొక్క వైభవం ఇలాంటిది. నువ్వేమో శరణ్యుడివి, అందరినీ రక్షించగలిగినటువంటి సమర్థుడివి. ఇప్పటి ఇరుక్క అలా ఉన్నప్పటికీ కూడా నాన్ పడుగిరపాడు ఇదురే నేను పడేటటువంటి పాట ఎలాంటిది అంటే తమసి అధోధో నిమజ్జామి. సంసారం అనేటటువంటి అంధకారంలో మునిగి ఉండి పాటలు పడుతున్నాను. నా పాటలేమో ఇవి. అసమంజసనైపోలే వంశ ప్రభావం జీవియాదే. అసమంజస్లాగా వంశ ప్రభావంతో ఉజ్జీవింపబడలేనటువంటి వాణ్ణి. సగర చక్రవర్తి యొక్క కుమారుడు అసమంజస్. 2 భార్యలు ఉంటే ఆ 2 భార్యల్లో ఒక భార్యకి అసమంజస్ అనేటటువంటి వారు జన్మిస్తే ఇంకొక భార్యకి 60,000 మంది సగర పుత్రులు వారందరూ కూడా జన్మించారు. ఆ సగర చక్రవర్తికి ఎలాంటి వాడు సగర చక్రవర్తి అంటే గొప్ప ఇక్ష్వాకు వంశంలో
మహనీయులందరూ కూడా ఇక్ష్వాకు, మాంధాత ఇలాంటి మహనీయులందరూ కూడా పుట్టినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడైనప్పటికీ కూడా ఈ అసమంజస్ అనేటటువంటి వాడు అతని ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే పరులను హింసించి తద్వారా ఆనందాన్ని అనుభవిద్దాము అనేటటువంటి ఒక ప్రవృత్తి కలిగినటువంటి వాడు. అలాంటి ప్రవృత్తిని చూసి తన తండ్రి అయినటువంటి సగర చక్రవర్తే తన దేశం నుండి బహిష్కరించేసి రాజ్యంలో ఉండకు అని దేశ బహిష్కరణ విధించినటువంటి వాడు. అలా తన తండ్రితోటి దేశ బహిష్కారాన్ని పొందినటువంటి వాడు అసమంజస్ అనేటటువంటి వాడు. అలా అసమంజస్ అనేటటువంటి వాడు గొప్ప వంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆ వంశ ప్రభావంతో ఎలా అయితే ఉజ్జీవింపబడలేకపోయాడో నేను కూడా పాపాత్ముడైనటువంటి నేను కూడా అలాంటి గొప్ప మహతి వంశంలో గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆ వంశ ప్రభావంతో ఉజ్జీవింపబడలేకపోతున్నాను స్వామి అంటున్నారు. అసమంజసనై పోలే వంశ ప్రభావం జీవియాదే దేవరుడయ నీర్మయం జీవియాదే. పోనీ నీ కటాక్షంతో నీ సౌలభ్యంతో నీ దయతోటి నేనేమన్నా రక్షింపబడతానా అంటే అలా నీ దయకు కూడా పాత్రలు అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు పాపం ఎంత చెయ్యి కిందకు పెట్టి ఎంత కిందకు దిగి నన్ను పట్టుకుందామన్నా ఈ సంసారంలోకి నువ్వు దిగి వచ్చి నన్ను పట్టుకుందామని ప్రయత్నిస్తున్నా కూడా నీ నీర్మైకి అందనంత నీ సౌలభ్యానికి అందనంత కిందకి నేను పడిపోతున్నాను. అలా నీర్మయం జీవియాదే ఇరుక్కిరపడియే ఎన్నుடைய పాప ప్రాచుర్యమెన్గిరా. అలా ఉంది నా పాప ప్రాచుర్యము. అటు వంశంలో ఆ గొప్ప వంశంలో పుట్టినప్పటికీ ఆ వంశ ప్రభావంతో ఆ మహనీయుల యొక్క కటాక్షంతో ఉజ్జీవింపబడలేకపోతున్నాను. దేవరుడయ నీర్మయం జీవియాదే. నువ్వు నీ ఎంత సౌలభ్యాన్ని చూపించి నువ్వు ఎంత కిందకి దిగి నన్ను పట్టుకుందామని ప్రయత్నించినా దానికి అందకుండా నేను ఉన్నాను. అలా నా పాపం పాపం ప్రభావంతో నీకు దూరంగా నన్ను నెట్టి వేస్తోంది అని తమ నైత్యానుసంధానాన్ని ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు తెలియజేస్తున్నారు. జనిద్వాహం వంశే మహతి జగతి ఖ్యాత యశసాం శుచీనాం యుక్తానాం గుణపురుషతత్వస్థితి విదాం నిసర్గాదేవ త్వచ్చరణకమలైకాంత మనసాం అధోదః పాపాత్మా శరణద నిమజ్జామి తమసి అని తాము గొప్ప వంశంలో పుట్టినప్పటికీ అవతరించినప్పటికీ కూడా పాపాత్మ తమసి నిమజ్జామి తమస్సు అనేటటువంటి అంధకారంలో అధోదః నిమజ్జామి తమస్సు అనేటటువంటి సంసారంలో మునిగిపోతున్నాను. అలాంటి నన్ను శరణద నువ్వే రక్షించాలి సుమా అని పెరుమాళ్ళ దగ్గర ప్రార్థిస్తున్నారు. ఆ వంశం యొక్క మహత్వం ఏమిటి అంటే జగతి ఖ్యాత యశసాం, జగత్తంతా కూడా కొనయాడేటటువంటి గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వారు. ఖ్యాతి అంటే ఏమిటి? జగత్తులో ఉన్నటువంటి వారందరూ కొనియాడేటటువంటి ఖ్యాతి అంటే వీరు భగవత్ కృపకి పాత్రులైనటువంటి మహనీయులు, గొప్ప వంశం కలిగినటువంటి వారు అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ కృపకి పాత్రులవ్వడమే గొప్పతనంగా భావించి ఆ ఖ్యాతి లోకమంతా కూడా వ్యాపించింది. శుచీన అంతఃశుద్ధి, పరమాత్మ తప్ప ఇంకొక విషయం పట్ల మనసు వెళ్ళనిన్నటువంటి వారు, పరమాత్మ యొక్క ఇతర విషయాలలో విరక్తి కలిగి ఉండి పరమాత్మ విషయాలలో భక్తి ప్రేమ కలిగినటువంటి వారు, యుక్తానాం నిత్యము భగవంతుని యొక్క స్మరణ చేస్తూ దానినే భావించేటటువంటి వారు, గుణపురుష తత్వస్థితి విధాం, ప్రకృతి ఈ చిత్తు అచిత్తు ఈశ్వర తత్వాలన్నిటినీ కూడా యథాతథంగా తెలుసుకున్నటువంటి వారు, నిసర్గదేవాత్వచరణ కమలైకాంత మనసాము కూడా ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను చేరి వాటిని అనుభవిస్తూ ఉండేటటువంటి మనస్సు కలిగినట్టు అదే ధారక పోషక భోగ్యములుగా కలిగినటువంటి వారు. అలా అది కూడా జన్మతః లభించినటువంటి వారు. అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడిని అయినప్పటికీ పాపాత్మ శరణద, పాపాత్మ తమసి అధోధః నిమజ్జామి, ఆ పాపాత్ముడనై ఆ అంధకారం సంసారం అనేటటువంటి అంధకారంలో మునిగి ఉన్నటువంటి వాడిని, దానికి కారణం నా పాప ప్రాచుర్యమే. కాబట్టి ఓ శరణద నువ్వు నన్ను రక్షించాలి అని ఈ శ్లోకంలో పెరుమాళ్ళను ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వంశము ఏదో ఒక వంశము ఒకరి వంశం గురించి చెప్పట్లేదు. కులపతులైనటువంటి
నమ్మాళ్ళవార్ల యొక్క వంశం మనందరం, ప్రపన్నుల యొక్క వంశం మనందరం. ఆ ఆళ్వార్లందరూ కూడా జగతిఖ్యాత యశసాం కలిగినటువంటి వారు, శుచులు, యుక్తానాం గుణపురుషతత్వ స్థితి విధాం నిసర్గాదేవ త్వచ్చరణై కమలై కాంత మనసాం అన్నట్టుగా నిత్యము పెరుమాళ్ళ సంబంధం కలిగినటువంటి వారు. అలా నమ్మాళ్ళవార్ల యొక్క కులంలో అవతరించినటువంటి మనమందరం కూడా పాపాత్మ నిమజ్జామి తమసి అధోధ నిమజ్జామి తమసి, ఆ సంసారంలో కూరుకుపోయినటువంటి మనందరినీ కూడా ఓ శరణుదో శ్రీరంగనాయక నువ్వే మమ్మల్ని రక్షించాలి. నిత్యము కూడా మనం ఈ శ్లోకాన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేయవలసినటువంటి ఆవశ్యకం ఉంది. ప్రధానంగా మహనీయుల దాసుడి యొక్క విషయంలో కూడా గోపాలాచార్య స్వామి వారు అంటూ మహనీయులు అవతరించినటువంటి వంశంలో పుట్టినప్పటికీ కూడా పాపాత్మ నిమజ్జామి తమసి అద్భుత, పాప ప్రాచుర్యంతో ఈ సంసారంలోనే నిలబడి మునిగిపోతూ ఏమాత్రము దానికి పరమాత్మని ప్రార్థించడానికి కూడా యోగ్యత లేనటువంటి దాసుడు నిత్యము కూడా దీన్ని పెరుమాళ్ళ ముందు విన్నపం చేయవలసినటువంటి ఆవశ్యకత దాసుడికి ఎంతో ఉంది. అలా యామునాచార్యుల వారు మనందరి కోసం, మనందరం కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకోవడం కోసం ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. జనిత్వాహం వంశే మహతి జగతి ఖ్యాత యశసాం శుచీనాం యుక్తానాం గుణపురుషతత్వ స్థితి విధాం నిసర్గాదేవ త్వచ్చరణ కమలైకాంత మనసాం అధోధ పాపాత్మా శరణద నిమజ్జామి తమసీ. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరా ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం.